హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ సుకన్య క్రేజీ టాక్. సో ఈ వీడియో వచ్చేసి దివాళీ వ్లాగ్ అనమాట. సో మా దివాళీ సెలబ్రేషన్ ఎలా ఉంటుందో మీకు కూడా చూపిస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దివాళీ అంటే మొదటిగా గుర్తొచ్చేది దీపాలే కదా. సో ఈవినింగ్ దీపావళి సెలబ్రేషన్ కోసం మట్టి ప్రమిదలు అయితే తీసుకున్నామన్నమాట. ఇంకా అవే కాకుండా వాటర్ దివాస్ కూడా తీసుకుంది అమ్మ ఈసారి. ఎందుకంటే వెదర్ అంత బాగోలేదు కాబట్టి బయట వాల్ మీద ఇవి పెట్టుకుంటే బాగుంటుంది అండ్ ఇంట్లో నార్మల్ దీపాలు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి అవి తీసుకున్నాం. ఇంకా మార్నింగ్ ఇంట్లో వాళ్ళందరూ మంచిగా తలస్నానం అయితే చేసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి ఫీడింగ్ కుర్తి. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా పెద్ద పాప అయితే మంచిగా ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారనమాట. దివాళీ అంటే కృతి పాపకి చాలా ఇష్టం. అండ్ దివాళీతో పాటు ప్రమిదలు తీసుకున్నాం, మరి క్రాకర్స్ కూడా తీసుకోవాలి కదా. సో మేమైతే చాలా తక్కువ క్రాకర్స్ తీసుకున్నాము. ఎందుకనంటే నేను మా చెల్లి ఎక్కువ క్రాకర్స్ అయితే పేల్చము. ఓన్లీ చిచ్చుబుడ్డి భూచక్రాలు ఇవే అనమాట ఫస్ట్ నుంచి కూడా. అండ్ ఇవే తీసుకున్నది. కృతి పాపకేమో పాప్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా తన కోసం అవి ఇంకా నానబెట్టుకున్న దీపాలని అన్నింటినీ కూడా ఎండలో పెడదామని చెప్పి తీసుకెళ్తున్నాను. చిన్న పాప అయితే మస్తుగా నిద్రపోతుంది. ఇంకా తను పడుకున్నప్పుడే కదా మనకి ఏదైనా పనులు ఉంటే చేసుకోవాల్సింది. ఇంకా ఆ రోజే చిన్న పాప బట్టలు కూడా మంచిగా వాష్ చేసేసాను. ఇంకా తర్వాత దివాస్ అన్నీ తెచ్చి బయట ఎండపెడదామని తీసుకొచ్చాను. ఫైనల్గా ఎండలో అన్నీ కూడా ఆరబెట్టుకున్నాను అనమాట. చిన్నప్పటి నుంచి దీపావళి అంటే నాకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఎవరైనా క్రాకర్స్ పేల్చుకుంటున్నా అలా చూడడం అంటే ఇష్టం అనమాట. లాస్ట్ ఇయర్ చెన్నైలో అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ ఇయర్ మిస్ అవుతున్నాను చెన్నైలో దివాళీ సెలబ్రేషన్ అయితే ఖచ్చితంగా. అలా టెర్రస్ పైకి వెళ్ళి నుంచుంటే చాలా హ్యాపీగా అనిపించేది అనమాట. మనం ఎక్కువ సెలబ్రేట్ చేసుకోకపోయినా అలా ఆకాశంలో చూస్తే ఏదో తెలియని పీస్ఫుల్గా ఉండేది. ఇంకా కృతి పాప ఇక్కడ నేను ఆరబెట్టిన దివాస్ అన్నింటినీ కూడా కౌంట్ చేస్తుంది. ఇంకా చిన్న పాప పడుకుంది కాబట్టి సరే మళ్ళీ తను లెగిస్తే వాళ్ళిద్దరికీ స్నానం చేపించి వాళ్ళని ఈవినింగ్ రెడీ చేయాలి, పూజ ఉంటుంది. ఇంకా తను పడుకున్నప్పుడే ముగ్గు కూడా వేసేసుకుందామని చెప్పి మన ప్రతిభ అంతా ఉపయోగించి ఇప్పుడైతే ముగ్గు అయితే వేయటం స్టార్ట్ చేస్తున్నాను. సో ఫైనల్గా ముగ్గు అయితే వేసేసాను, చూపిస్తాను చూసేయండి. సో ఫస్ట్ గుమ్మానికి అటు ఇటు 2 ముగ్గులు అయితే పెట్టుకున్నాను. అక్కడ ఆయిల్తో వెలిగించిన దివాస పెట్టుకుందామని ఇంకా ఇంటి ముందు అయితే మంచిగా ముగ్గు అయితే వేశాను. నేను ముగ్గు వేయటం చూసి మన కృతికా పాప ఆగుద్దా, సో బయటికి వెళ్ళి ఇంకా తను కూడా సాయశక్తులా తనకు వచ్చిన ముగ్గు అయితే వేస్తుందన్నమాట. సో నేను ఇంకా వద్దని చెప్పలేదు, ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉంటుంది, ఊరికే ఇరిటేట్ చేయకుండా అండ్ అలాగే చిన్న పాపని నిద్ర లేపుకోకుండా ఉంటుందని. ఇంటి పక్కన వాళ్ళు కృతిక మా ఇంటికాడ కూడా వేస్తావా అని చెప్పి అని అడుగుతుంటే నవ్వుతుందన్నమాట అక్కడ. ఇంకా ఫైనల్గా దీపాలన్నీ ఆరిపోయిన తర్వాత ఇంకా ముగ్గు అవన్నీ వేసేసి చిన్న పాపకి హాట్ వాటర్ అయితే పెట్టాను స్నానం చేయించడానికి. ఇంకా ఈలోపు ఆ దీపాల్లో ఆయిల్ వేసి ఒత్తులైతే వేసుకుంటున్నాను అనమాట. సో కొంచెంసేపు ఆ ఒత్తులు నానితే బాగుంటుంది అని చెప్పి ఇంకా ఫైనల్గా అవన్నీ కూడా రెడీ చేసుకున్నాను. మా చెల్లి అయితే లోపల పని అయితే చేసుకుంటుంది. ఇంకా నేను బయట నా చిన్న చిన్న వర్క్స్తో పాటు ఇలాంటివన్నీ కూడా చేసుకున్నాను అనమాట. ఫైనల్గా పిల్లలిద్దరికీ స్నానం చేయించడానికి వాళ్ళ కోసం అయితే డ్రెస్సెస్ తీయాలి కదా. సో వాళ్ళ కోసం అయితే డ్రెస్సెస్ తీస్తున్నాను అనమాట. మాకేంటంటే దివాళీ రోజున కొత్త డ్రెస్సెస్ ఏమీ వేసుకోము, నార్మల్లే అనమాట. పెద్దవాళ్ళు కూడా వద్దని చెప్తారు కదా. ఇంకా ఇది కృతి పాపకి అంతకుముందు తీసుకున్నది. ఆల్రెడీ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి యూజ్ చేసింది, ఆ తర్వాత వేసుకోలేదు. ఇది ఆ డ్రెస్ కావాలండి. ఇంకా చిన్న పాప కోసం ఈ చిన్ని క్యూట్ ఫ్రాక్ అనమాట. సో సాఫ్ట్గా ఉంటుంది అండ్ లాంగ్ లెంత్ ఉంటుంది కాబట్టి తనేమి బయటికి రాదు కాబట్టి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా చిన్న పాప కోసం ఈ ఫ్రాక్ అయితే సెలెక్ట్ చేశాను. ఇంకా నా విషయానికి వచ్చేటప్పటికి ఏం వేసుకోవాలో కూడా నేను డిసైడ్ చేయలేదు, ఎందుకంటే ఫీడ్ చేస్తాను కాబట్టి మ్యాక్సిమం శారీ వేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్గా నేను కూడా రెడీ అయిపోయాను. వాళ్ళిద్దరిని రెడీ చేసి ఇంకా అమ్మవారి పూజ అయితే చేసుకోవాలి కదా. సో అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్న ఒక టిష్యూ టైప్ శారీ అయితే అమ్మ బ్లౌజ్తో పేరప్ చేసుకున్నాను. సో సింపుల్గా హెవీగా రెడీ అవ్వకుండా సింపుల్గా అయితే రెడీ చేసుకున్నాను. ఫైనల్గా లుక్ అయితే ఇట్లా ఉందన్నమాట. ఇంకా ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేయాలి కదా. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంక వెళ్ళి మంచిగా అయితే లక్ష్మీదేవి అమ్మవారికి అలాగే మిగతా దేవుళ్ళందరికీ కూడా మంచిగా పూజ అయితే చేసుకొని పూజ అంతా ఫినిష్ చేశాను అనమాట. చూసేయండి, ఇదే నేను చేసుకున్న పూజ. ఇంకా చెల్లి అలాగే కృతి పాప బయట అయితే దండం పెట్టుకున్న తర్వాత కొన్ని క్రాకర్స్ ఇచ్చి పంపించాను. ఇంకా వాళ్ళైతే బయట క్రాకర్స్ అయితే పేల్చుకుంటున్నారు. ఇంకా నేను పూజ అంతా కూడా ఫినిష్ చేసుకొని మంచిగా అమ్మవారికి మంచిగా దీపాలతో హారతి అయితే ఇచ్చేసి ఆ దీపాలని తీసుకెళ్ళి బయట పెడతామన్నమాట. సో ఇంకా ఫైనల్గా హారతి అయితే ఇచ్చాను.
నా డెలివరీ తర్వాత నేను చేసిన పూజ అయితే ఇదే అనమాట. మంచిగా చేసుకున్నది. అంటే అమ్మవార్లు వరలక్ష్మి వ్రతం అలాగే వినాయక చవితి చేసినప్పుడు నార్మల్గా దండం పెట్టుకున్నాను, కానీ ఇప్పుడైతే ఇంట్లో నేనే చేశాను. ఫైనల్గా మనం వేసిన ముగ్గు దీపాలు పెట్టిన తర్వాత చూసారా ఎంత బాగుందో. ఇంకా ఫైనల్గా మా హౌస్ ఇలా అయితే ఉంది. ఎదురు కూడా అలాగే మామూలు దీపాలు పెట్టుకున్నాము. ఇంకా వాళ్ళంతా కూడా వాటర్ దివాస్ అయితే పెట్టాము. ఇంకా కృతి పాపకైతే చెప్పాను కదా క్రాకర్స్ అంటదే కానీ పేలవదని చెప్పి అదే చేస్తుందనమాట. సో ఫైనల్గా అయితే తను పేల్చింది ఏం లేదు. ఒక 2 కాకరపువ్వొత్తులు నేను పట్టుకొని కాల్పిస్తే అది కూడా కాల్చింది. ఒక చిచ్చుబుడ్డి తన చేతే వెలిగించాను అనమాట. చాలా భయపడిపోతుంది. ఇంకా ఇటు సైడ్ తాటాకు బాంబులు వేస్తారు కాబట్టి అది చాలా రీసౌండ్స్ వస్తున్నాయి, దానివల్ల భయపడింది అనమాట. ఇంకా మా చెల్లి అయితే మేమిద్దరం ఎంతో ప్లాన్ చేసుకున్నాము, ఇలా పిక్స్ దిగాలి, ఇలా వీడియోస్ తీసుకోవాలని అనుకుంటాం, కానీ అన్నీ అవ్వవు ఆ టయానికి. సో ఫైనల్గా ఇక్కడ భూచక్రం అయితే వెలిగిస్తుంది అనమాట చెల్లి. ఇంకా నేను చెల్లి అయితే ఫస్ట్ కొన్ని క్రాకర్స్ అన్నీ కూడా నార్మల్ మేము అప్పుడు వేర్ చేసిన, తనైతే హాఫ్ శారీ వేర్ చేసుకుని నేను శారీ వేర్ చేశాను కదా, వాటి మీదే ఇంకా అంతా జరుపుకుంది. ఇంకా ఆ తర్వాత ఆ డ్రెస్సెస్ అయితే చేంజ్ చేసుకొని ఆ తర్వాత మిగిలిన క్రాకర్స్ అన్నీ కూడా పేల్చుకున్నామంట. యశిక పాప నిద్రపోతుంది. సో పూజ చేసేటప్పుడు అనుకున్నాను అనమాట, పూజలో లేచి ఏడుస్తుందేమో, మళ్ళీ ఆ ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి, కానీ నిద్రపోయిందండి. అస్సలు డిస్టర్బ్ చేయలేదు, మంచిగా పడుకుందనమాట. సో అమ్మ వచ్చిన తర్వాత నిద్ర లేచింది. ఇంకప్పుడు క్రాకర్స్ అయితే పేల్చుకోవడం మొదలుపెట్టాము. సో వీధిలో అయితే ఇట్లా ఉందన్నమాట. అందరూ కూడా మంచిగా క్రాకర్స్ అయితే పేల్చుకుంటున్నారు, దివాళీ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు అనమాట బయట. కానీ చెన్నైలో వ్యూ అయితే అదిరిపోతుందండి. మీరు చూడకపోతే నా లాస్ట్ ఇయర్ ఆ వీడియోస్లో అయితే ఉంటాయి అనమాట. ఓన్లీ షార్ట్స్ అప్లోడ్ చేశాను ఆ టైంలో, అవైతే ఉన్నాయి. ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఇంకా ఫైనల్గా నాకు ఇష్టమైన చిచ్చుబుడ్లు అయితే మంచిగా పేల్చుకున్నాను. 1, 2 అట్లా శారీ మీద తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే కృతి పాప చేత కూడా పేల్పిద్దాము, అంటే కొన్ని కాల్చిద్దాము అని చెప్పి. సో కంఫర్ట్గా ఉండే డ్రెస్ వేర్ చేయాలి, తర్వాత పాపకు కూడా ఫీడ్ ఇవ్వాలని చెప్పి తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాను. ఇంకా యశిక పాప కూడా చూడాలి అని చెప్పి దాని ఎదురుగా ఇంకా లోపల ఒక చిచ్చుబుడ్డి వెలిగించాలన్నమాట. తనైతే అట్లాగే చూస్తుంది. సో బయట సౌండ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చిన్న పాపనైతే తీసుకొని రాలేదన్నమాట. సో ఫైనల్గా మా దివాళీ సెలబ్రేషన్ అయితే చాలా మంచిగా జరిగింది, సేఫ్గా జరిగింది. ఈ ఇయర్ దివాళీ అయితే మంచిగానే చేసుకున్నాం అనమాట. సో ఇంకా మా చెల్లి నేను ఫుల్ డ్రెస్ మార్చుకున్న తర్వాత కొంచెంసేపు బయట టైం స్పెండ్ చేసి అందరితో మాట్లాడము. ఫైనల్గా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నెక్స్ట్ అటువంటి వీడియోసే చేస్తాను. సీ యూ ఆల్, బాయ్.